కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఫోన్ చేయాలంటే ఒక ఎంఆర్ఓ ఫోన్ చేయాలంటే రేపు మీ ఎంపీ గారు మీ ఇబ్రహీంపట్నం ఆయననే ఉంటే మీకు ఎంత ధైర్యం ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మనోడే ఉన్నాడు అనుకో, ఉరికితే అటు కిషన్ అన్న ఉంటాడు, ఎట్లాగూ ఇటు మల్లేష్ అన్న కూడా ఉంటాడు. ఇద్దరు మీరు ఎవరు ఉరికినా ఫోన్ చేస్తారు, మాట్లాడతారు. ఏదైనా ప్రోగ్రామ్ లో కూడా మనకు కూడా ప్రోటోకాల్ ఉంటది, మన హక్కులు కూడా కాపాడుకునే పరిస్థితి ఉంటది. కాబట్టి దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నా. ఇంకో దిక్కు బీజేపీ, ఇక బీజేపీలకు ఎందుకు ఓటేయాలో నాకైతే తెలియదు. మీ ఆడబిడ్డలు ఆలోచన చేయాల. ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు 10 ఏళ్లలో అన్ని పిరం చేసింది. ఉప్పు పిరమైంది, పప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది. అన్ని పిరం చేసిన నాయకుడు గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అందుకే ఇవాళ భారతదేశంలో ఆయన ఎవరు ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు, పిరమైన ప్రధానమంత్రి గారు అంటున్నారు. అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి. ఆయనకు ఓటేస్తే 400 సిలిండర్ 1200 చేసింది. ఇక వాళ్ళు మాటలు ఇంటనైతే గమ్మత్ అనిపిస్తుంది. మాకే ఓటేయాలంటారు. ఎందుకురా నాయన అంటే జై శ్రీరామ్. మనకు రాముడితోనేం పంచాయతీ లేదు. రాముడు బీజేపీ ఏం కాదు, రాముడు అందరివాడు. రాముడు అందరి దేవుడు, అందరివాడు. మనకు రామునితో పంచాయతీ లేదు. నేను మీ అందరికి ప్రార్థించేది ఒకటే, రామునికి బరాబర్ మొక్కుదాం, రాముడికి బరాబర్ మొక్కుదాం. కానీ బీజేపీని మాత్రం పండబెట్టి తొక్కుదాం, ఖచ్చితంగా ఓడగొడదాం అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటారా, ఎందుకు వేయాలి బీజేపీకి ఓటు? మన 5 మండలాలు గుంజుకున్నందుక, మన భద్రాద్రి రాముడిని పట్టించుకోనందుక, మన రైతుల మోటార్లకు మీటర్లు పెడతానన్నందుక, మనకు వరంగల్లో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యనందుక, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఇయ్యనందుక, మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇయ్యనందుక, లేదా మన రంగారెడ్డి జిల్లాకు కల్పతరువు లాంటి ITIR ను రద్దు చేసినందుక, లేదా ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యనందుక, ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యనందుక ఎందుకు వెయ్యాలి బీజేపీకి ఓటు? 10 ఏళ్లలో ఏం చేసిండు నరేంద్ర మోడీ మన తెలంగాణకు? ఒక్క మాట చెప్పండి. యోగి పని చేసిండు నరేంద్ర మోడీ గారు కాబట్టి ఓటేయమని అడిగే పరిస్థితి ఉందా వాళ్ళకు? ఏమి లేదు. ఏమన్నంటే జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనడంలో ఇబ్బంది లేదు. కానీ ఇవాళ రాముణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా కొట్టాడవలసిన బాధ్యత, వాళ్ళ నిజ రూపం ఏందో బయట పెట్టవలసిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. మనం కూడా కట్టినాం యాదాద్రి, కానీ ఎన్నడన్నా రాజకీయం కోసం వాడుకున్నామా? యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినామా? ఇలా నువ్వు చేసిన పనేందో 10 ఏళ్లలో చెప్పొద్దా ప్రధానమంత్రి? చెప్పి ఓటు అడగద్దా? ఇగో తెలంగాణకు ఈ రోడ్డు తెచ్చినా, తెలంగాణకు ఈ రైలు తెచ్చినా, ఈ కొత్త రైల్వే స్టేషన్ కట్టినా, ఇగో ఇన్ని పరిశ్రమలు తెచ్చినా, మీకోసం ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇచ్చినా అని చెప్పే ముఖం ఉందా బీజేపీలకు? ఏమీ లేదు. ఏం చేసినవరా నాయన బీజేపీ అంటే చెప్పేందుకు ఏం లేదు. అందుకే మనం గుర్తు పెట్టుకొని కర్రు గాల్చి వాత పెట్టాలి. మన దగ్గర వరి ధాన్యం బాగా వండింది తెలంగాణలో కేసీఆర్ వచ్చినాక. 3.5 కోట్ల టన్నులు, 1 కాదు 2 కాదు, 3.5